అక్బరు బీర్బలు స్నేహం గురించి చెప్పుకుందాం. చాలా బాగుంటాయి ఆ స్టోరీస్. అక్బర్కి 30 ఏళ్ళు ఉంటే బీర్బల్కి పరిచయం అయ్యే ముందు 20 ఏళ్ళు ఉంటాయి. ఇద్దరికి 10 ఇయర్స్ తేడా. బీర్బల్ చాలా హాస్యంగా సమయస్ఫూర్తిగా మాట్లాడి అక్బర్ని సంతోషపెడుతూ ఉండేవాడు. అసలు వీళ్ళిద్దరికి పరిచయం ఎలా జరిగింది, ఇద్దరికి స్నేహం ఎలా కుదిరింది చూద్దాం. ఈ అక్బర్ ఏంటంటే ఎప్పుడూ రాజ్యం పనుల్లో బిజీగా ఉంటే ఇంత విసుగు పుడుతుంది కదా, కొంచెం సేపు అయినా హాస్యంగా అలా ఉంటే బాగుంటుంది, సమయస్ఫూర్తిగా నాతో హాస్యంగా మాట్లాడే వాళ్ళు ఎవరు దొరుకుతారా అని ఎదురు చూస్తూ ఎవరు పరిచయం అవుతారని ఉండేవాడు. అలాంటి వాళ్ళని కనుక్కుందామని ఏం చేశాడంటే రాజ్యంలో ఒక ప్రకటన చేశాడు. ఏమని? నేను ఎలాగున్నానో అచ్చు అలాగే నా రూపు రేఖలు చిత్రంగా చిత్రించి చూపించాలి. అలాంటి వాళ్ళకి నా రాజ్యంలో నా ఆస్థానంలో మంచి పదవిస్తాను అని ప్రకటించాడు. చాలా జీతం ఉంటుందన్నమాట. అప్పుడు మనలాగా రూపీస్ కాదు, అన్నీ కూడా బంగారు నాణ్యాలు, వెండి అలా ఉండేవి, ముత్యాలు, రత్నాలు అలాగా. ఒక్కొక్కరికైతే వ్యవసాయ భూములు కూడా ఇచ్చేసేవాడు ఆయన నచ్చితే. ఇంకా చాలామంది ఆశపడి ఆయన కోసం చాలా చక్కగా చిత్రాలన్నీ కూడా గీసి ఆయనలాగా ఉండేవి, రకరకాల దుస్తులతో అన్నీ గీసి చిత్రపటాలు తీసుకొచ్చారు. తీసుకొచ్చి చూపిస్తుంటే ఆయనకి ఏమీ నచ్చట్లేదు. చూపిస్తున్నారు, చూస్తున్నాడు, పక్కన పడేస్తున్నాడు, చూస్తున్నాడు, పక్కన పడేస్తున్నాడు. ఈలోగా ఒక అతను అనమాట, 20 ఏళ్ళు ఉంటాయి, అతను అలా తిరుగుతూ ఉన్నాడు, ఎక్కడైనా జాబ్ దొరుకుతుందేమోనని. ఇలా ఈ ఆస్థానానికి వచ్చాడు, ప్రకటన విన్నాడు. మహాప్రభు, నేను ఇస్తాను చూడండి, మీ మీ రూపు రేఖలన్నీ ఇందులో ఉంటాయి, చూడండి మహానుభావ అని చెప్పి ఒక సంచి లాంటిది తీసుకొచ్చాడు, ఒక అట్టపెట్టి లాంటిది. దానికి చుట్టిన వస్త్రాన్ని ఊడదీసి అలాగా ఆ వస్త్రాన్ని చుట్టింది ఇచ్చాడు అతనికి. ఇస్తే అలా చుట్టి 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 తీగ 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 ఒకటి ఇలా వచ్చింది. ఇలా చూశాడు. చూడగానే తన ప్రతిబింబం కనపడింది. అంటే అద్దం. అద్దంలో అచ్చు తనలాగే కనపడింది అనమాట ఆ బొమ్మ. ఇదేంటి చిత్రపటం కాదే ఇది అని అడిగితే, మీరు మీలాగే ఉండాలి అన్నారు కదా, మీలాగే ఉండాలంటే అచ్చుకుద్దినట్టు మీరు ఇప్పుడు ఎలాగున్నారో అదే విధంగా చూసుకోవాలంటే అద్దమే కదా. చిత్రపటం అయితే మరి మేము ఎలాగోలా వేసేస్తాం రకరకాల అందాలతో, కానీ మీరు ఎలాగున్నారు, చిత్రపటంలో కన్నా ఎలా ఉన్నారు, యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉండాలి అంటే అద్దంలోనే చూసుకోవాలి మీరు. కాబట్టి నేను ఇచ్చింది అదే చూడండి అన్నాడు. ఇక ఆ మాటకి ఇక చాలా ఆనందం వేసింది అక్బర్కి. సమయస్ఫూర్తిగా భలే ఇచ్చావయ్యా నువ్వు అని చెప్పి అప్పటి నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నన్ను ఇలాగే సంతోషపరుస్తూ ఉండు, నీ సమయస్ఫూర్తితో నా స్థానంలోనే ఉండు అని చెప్పి బీర్బల్ని చక్క స్నేహితునిగా చేసుకున్నాడు, ఆలింగనం చేసుకున్నాడు. అప్పటి నుంచి అలాగ ఉండిపోయాడు అనమాట బీర్బల్ ఆస్థానంలో, అంత తెలివితేటలతో. అలా మనం సమయస్ఫూర్తిగా తెలివితేటలతో మాట్లాడుతూ అందరినీ ఆనందింపచేయాలి. సరేనా? ఓకే.